సోమిరెడ్డి, రేపు పార్టీలు కానీ సోమిరెడ్డి కాపాడు. కాబట్టి నువ్వు ఈ రోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు? అసలు నీది నోరేనా? నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మనిషి మాట్లాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019లో తమ మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు హెడ్డింగ్ రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా? సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్. ఎమ్మెల్యేలలో కామ పిశాచి నియమిత తమరి మీద రాసిన ఆర్టికల్ 19/1/2001 12వ పేజీలో వచ్చింది. ఇది తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నావు. పాపం ఒక లేడీ డాక్టర్ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నీ వల్ల ఎంతమంది, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా, సోమిరెడ్డి లాంటి నీచుల వల్ల ఇవాళ ఎంతమంది పాపం మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల. ఇది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్థాయి మరిచి నీకేదో నా మీద 2 సార్లు ఓడిపోయావు, మరలా 3వ సారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కతో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడాలి, ఇది అవకాశం వచ్చింది అన్నట్టుగా మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా, నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా, నా బంధువులు ఎవరున్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా, ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందని నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడో, ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాడు. నీకు స్థాయి లేదని అది వేరే విషయం. ఎందుకంటే నీ స్థాయి ఏంది? మినిస్టర్ గా, యూత్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు. నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు. ఈ ఇంటి పక్కన నకిలీ ఎరువులు తయారు చేసినటువంటి వాడు. రాత్రి మందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి తిట్టేటువంటి వాడు, ఉదయం మందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు. ఇప్పుడు నీ చరిత్ర ఎట్లాంటిది, నువ్వు ఎట్లాంటివాడివి, నీ బ్రతుకు ఎట్లాంటిది? శ్రీనివాస మహా దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు? నేను నెల్లూరు రోజులాంటి యాక్చువల్ నిన్ను పట్టుకుని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు, అలగపల్లి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన పాపం పోలీసులను బతిలాడుకుని నేను వదిలిపెట్టించాడు. నీచి చరిత్ర కలిగినటువంటి వాడు ఇల్లుగా అందరు బతుకుతారు అనుకుని, ఒరే నా బ్రతుకే కదా అందరు బతుకుతారు, అందరి మీద కూడా బదులేస్తానంటే నువ్వు. కాబట్టి నీ బ్రతుకు ఎట్లాంటిదో, నీ జీవితం ఎట్లాంటిదో, నీ జీవిత కథ ఎట్లాంటిదో, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డిని కొంతకాలం గడ్డ మీద అడిగితే ముఖాన్ని ఎంతమంది ఉమ్మేశారో, ఎంతమంది చూపులతో చెప్పులతో కొట్టారో, ఎంతమంది ఇంటికి తరుముకున్నారో, నీది ఒక బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. అయితే మిగతా వాడు బ్రతుకున్నవాడు కానీ నిద్ర వేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం, దౌర్భాగ్యం నీలాంటి విధవా పనికిమాలినోడితో పోటీ చేయడం. నీలాంటి పనికిమాలినోడితో పోటీ చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా, నియోజకవర్గం మంచిది, అందరూ మంచివాడు, కానీ నీలాంటి పనికిమాలినటువంటి సత్యంతో పోటీ చేయడం నాకు జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి, డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడుకోవడం కాదు, సెప్టిక్ ట్యాంక్ నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో చూపించు, మాట్లాడు తప్ప ఊరికే నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలువ లాగా అని చెప్పి నోరు తెరిచి కంపు కొట్టడం కాదు.